ఇక షూటింగ్లలో ఎప్పుడు బిజీగా ఉండే రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో కడప దర్గాకి ఎప్పుడైతే పోయిండో అప్పటి నుంచి రచ్చ రంబోలా అవుతున్నది. ఇక 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహణ చేసిండు. అట్లనే దర్గాకు దగ్గరలో ఉన్నటువంటి విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేసిండు రామ్ చరణ్. ఇక దాని తర్వాత స్క్రిప్ట్ ను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దీవెనలు తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల సంది అయ్యప్ప మాలలో ఉన్నటువంటి రామ్ చరణ్ కడప దర్గాను దర్శించుకున్నడు మీద చాలా మంది అభ్యంతరాలను అయితే వ్యక్తం చేసిండు. అట్లనే హిందూ ధర్మాన్ని మోసం చేసిండు, హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసిండు, హిందువుల మనోభావాలు దెబ్బతీసిండు ఈ రామ్ చరణ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేంత స్థితికి కూడా పోయింది ఈ రామ్ చరణ్ దర్గాను ఎప్పుడైతే విజిట్ చేసుకున్నాడో ఆ ముచ్చట్లల్లా. ఇక రామ్ చరణ్ కు కొందరు ఈ ముచ్చట్లల్లా మద్దతు వలికేతోళ్ళు ఉంటే కొందరు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. నీకు అంతగానము దర్గాకు పోవాలనిపిస్తే మాల తీసిన తర్వాత ఓవయ్యా ఎవరొద్దన్నారు, అది నీ వ్యక్తిగతము. కానీ హైందవులు ఎంతో గొప్పగా మాలగా ధారణ ఎంతో పవిత్రంగా 41 రోజులు చేసే పూజను 41 రోజులు వేసుకునే మాలను నువ్వు మసీదులకు పోయేటప్పుడు కూడా బొట్టు తీసి ఎట్లా పోతావయ్యా పెద్ద మనిషి? నువ్వు మాల లేనప్పుడు నీ ఇష్టం ఉన్నప్పుడు పో. ఎప్పుడన్నా అన్నమా? ఇంత ముందు కూడా చాలా సార్లు మీ ఫ్యామిలీలో ఎన్నోసార్లు దర్గాలకు దర్శనం చేసుకున్నారు, మేము ఎప్పుడన్నా తిరస్కరణ చేసినామా? అది మీ వ్యక్తిగతం. కానీ అయ్యప్ప మాల అనేది హిందూ సమాజానికి సంబంధించి హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కదా. అంత గొప్ప ముచ్చటను నువ్వు ఉత్తగా దర్గాలకు పోయి ఎట్లా బొట్టు తీసుకుని పోతావా? వాళ్ళు బొట్టు తీయమంటే నువ్వు తీస్తావా? గిందుకేనా నువ్వు మాలేసుకున్నది? మాలేసుకునేటప్పుడు 41 సూత్రాలు ఉంటాయి కదా, నువ్వు చూడలేదా? 41 నియమాలను నువ్వు చదవలేదా? నువ్వు చదవకుండా మాల ఎందుకు వేసుకున్నావని. అయితే ఈ తిరిగి అయ్యప్ప మాలలు ఉన్నటువంటి గురుస్వాములు ఛాలెంజ్లు ఇసుడుతుంటే కొంతమంది మాత్రం ఆయనకు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఇక ఈ ముచ్చట్లల్లో రామ్ చరణ్ భార్య ఎవరైతే ఉన్నారో ఉపాసన మేడం కూడా జరంత గట్టిగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ట్విట్టర్ లో ట్వీట్ కుంటా రామ్ చరణ్ కు ఫేవర్ గా. ఇక దీని మీద ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే రాధా మనోహర్ దాస్ అనే గురూజీ కూడా రామ్ చరణ్ కు సపోర్ట్ గా మాట్లాడిండు. మరి ఆయన ఏం మాట్లాడిండు అయ్యానంటే, రామ్ చరణ్ నిజమైన భక్తుడు, శివాలయాన్ని శుభ్రం చేసిండు, ఆయన కూతురికి కూడా ఎవ్వరు పెట్టని పేరును క్లీంకార అనే పేరు పెట్టిండయ్యా. అంత గొప్ప భక్తుడు ఉంటాడా? ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ టైంలల్లో కూడా బయట దేశాలలో పోయినప్పుడు ఎంట రాముల వారిని తీసుకొని పోయిండయ్యా. గంతకన్నా గొప్ప భక్తుడు ఉంటాడా? మీలో ఎవరన్నా ఉన్నారా? ఇంకా మీకు ఎవరికన్నా రామ్ చరణ్ తప్పు చేసిండు దర్గాకు పోయి మాలల అని అనిపిస్తే నా దగ్గరికి రండయ్యా, తీరిగ్గా కూర్చొని పప్పు బెల్లం తినుకుంటా మాట్లాడుకుందాం రామ్ చరణ్ గురించి. దర్గాకి ఎందుకు వేయండు, ఆయన పోయింది తప్ప కాదా, తెలిసిపోయిండా తెలియకపోయిండా, ఇవన్నీ ముచ్చట్లు మీకు ఎన్ని డౌట్లున్నా నేను క్లారిటీ ఇస్తా, నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన ఓపెన్ ఛాలెంజ్ ఇసిండో లెక్కన చూస్తే. ఇంకా అంతనే కాదు, రామ్ చరణ్ గురించి తెలియకుండా అనవసరంగా ఎవరు ఏది పడితే అది తప్పుగా మాట్లాడొద్దు. ఇది అనేది సినిమా ప్రపంచం వాళ్ళది, ఒకరికొకరు చేదోడు వాదోడు ఉంటారు. రెహమాన్ ఏదో ఆయన దర్గాకు రమ్మంటే పోయిండు, విజిట్ చేసిండు. నేను మాలలో ఉన్నానా బయట ఉన్నానా అని ఆయన అవన్నీ ఆలోచన చేయలేదు. ఒక సినిమా నటునుగా, ఒక సినిమా అభిమానిగా ఆయనతో పని చేసినటువంటి ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాను రమ్మని చెప్పిండో ఆయనను గౌరవించి ఆయనకి ఇచ్చిన మాట కోసం దర్గాను దర్శనం చేసుకున్నాడయ్యా. అలా తప్పు పట్టాల్సిన పని లేదని చెప్పి రాధా మనోహర్ సార్ జనంత గట్టిగానే ఛాలెంజ్ చేసిండు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నోళ్లకు. ఇక ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, రామ్ చరణ్ ఇప్పటికైనా సరే తప్పును తెలుసుకొని బహిరంగంగా హిందువులకు క్షమాపణలు చెప్పాలి, లేకపోతే తస్మాత్ జాగ్రత్త, నిన్ను ఏడ తిరగనీయం అని ఛాలెంజ్లు కూడా ఇసిరేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా సబ్కా మాలిక్ ఏకీ అని అంటారు చాలా మంది. రామ్ చరణ్ కూడా ఆ సూత్రాన్నే పాటించిండేమో అట్లా అనుకోవచ్చు కదా అని అంటున్నారు ఇంకొంతమంది. అయినా ఏందో ఏమోనులా ఈ సినిమా వాళ్ళు తుమ్మినా ముచ్చటనైతుంది, దగ్గినా ముచ్చటనైతుంది, నవ్వినా ముచ్చటనైతుంది, ఏడ్చినా ముచ్చటనైతుంది. ఏదైనా సెలబ్రిటీ అంటే అట్లుంటది మరి.